పెర్స్పెక్టివ్ అనేది ద్విమితీయ ఉపరితలంపై త్రిమితీయ స్థలం, లోతు మరియు దూరం యొక్క భ్రాంతిని సృష్టించే డ్రాయింగ్ టెక్నిక్. ఇది కంటి స్థాయి క్షితిజ సమాంతర రేఖపై ఒకే వానిషింగ్ పాయింట్ వద్ద కలుస్తున్న సమాంతర రేఖలను ఉపయోగిస్తుంది. దీని వలన దగ్గరగా ఉన్న వస్తువులు దూరపు వాటి కంటే పెద్దవిగా మరియు మరింత వివరంగా కనిపిస్తాయి. దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమైన అంశాలు: 1. వానిషింగ్ పాయింట్, సమాంతర రేఖలు కలిసినట్లు కనిపించే క్షితిజ సమాంతర బిందువు. 2. హారిజన్ లైన్, వీక్షకుడి కంటి స్థాయికి అనుగుణంగా ఉంటుంది. 3. డెప్త్ ఇల్యూజన్, వస్తువులు దూరంగా కదులుతున్న కొద్దీ వాటిని చిన్నవిగా చేయడం ద్వారా సాధించబడుతుంది. క్షీణిస్తున్న స్కేల్. మరియు 4. అప్లికేషన్, సమాంతర రేఖలు దూరంలో కలుస్తున్నట్లు అనిపించే రోడ్లు లేదా రైల్వే ట్రాక్ల వంటి దృశ్యాలలో ఉపయోగించబడుతుంది. ఈ టెక్నిక్ కళాకారులు ఫ్లాట్ డ్రాయింగ్లను వాస్తవికంగా మరియు త్రిమితీయంగా కనిపించేలా చేయడానికి అనుమతిస్తుంది. మానవ దృష్టి ఎలా పనిచేస్తుందో అనుకరిస్తుంది. ₹100 నోటుపై రాణికి వావ్ స్టెప్వెల్ చిత్రణ మరియు పెర్స్పెక్టివ్ డ్రాయింగ్ సూత్రాల ఆధారంగా దృశ్య అంశాల విచ్ఛిన్నం ఇక్కడ ఉంది. 1. వానిషింగ్ పాయింట్. వానిషింగ్ పాయింట్ మధ్యలో ఉంది. ఇక్కడ స్టెప్వెల్ యొక్క పై మరియు దిగువ అంతస్తులు సమాంతర నిర్మాణ రేఖలతో పాటు కలుస్తున్నట్లు కనిపిస్తాయి. 2. క్షితిజ రేఖ. క్షితిజ రేఖ వీక్షకుడి కంటి స్థాయికి అనుగుణంగా ఉంటుంది. చిత్రంలోని స్టెప్వెల్ నిర్మాణం యొక్క మధ్య పై భాగాన్ని కత్తిరించి ఉంటుంది. 3. కన్వర్జెన్స్ మరియు దృక్పథం. మీరు ₹100 నోటును చూస్తున్నప్పుడు మెట్లు మరియు స్తంభాల మంటపాలు దూరంలోని అదృశ్యమయ్యే ప్రదేశంలో ఇరుకైనవి మరియు కలుస్తాయి. ఇది లోతు మరియు వాస్తవికతను సృష్టిస్తుంది. మరియు 4. వీక్షణ స్థాయిలు. మెట్ల బావిని కొద్దిగా ఎత్తైన కోణం నుండి ప్రదర్శించే విధంగా చిత్రీకరించారు. దాని 7 అవరోహణ స్థాయిలు కంటి స్థాయి పైన మరియు కంటి స్థాయి క్రింద దృక్కోణాలను ప్రదర్శిస్తాయి. ఈ తలక్రిందులుగా ఉన్న ఆలయం నీటి వైపు మెట్లు దిగుతున్నప్పుడు నిర్మాణ రేఖలు కేంద్ర అదృశ్య స్థానం వైపు కలుస్తాయని చూపించడానికి రూపొందించబడింది. పెర్స్పెక్టివ్ డ్రాయింగ్లో మీ కంటి స్థాయికి హోరిజోన్ లైన్ సంబంధించి వాటి స్థానం ఆధారంగా రేఖలు వానిషింగ్ పాయింట్ వద్ద కలుస్తాయి. భవనాల లోపలి భాగంలో రేఖలు ఎలా ప్రవర్తిస్తాయో ఇక్కడ ఉంది. 1. కంటి స్థాయికి పైన సమాంతర రేఖలు పైకప్పు అంచులు లేదా గోడల పైభాగాలు వంటివి అదృశ్యమయ్యే స్థానం వైపు క్రిందికి కోణంలో ఉంటాయి. 2. కంటి స్థాయికి దిగువన సమాంతర రేఖలు నేల అంచులు లేదా గోడల బేస్ వంటివి అదృశ్యమయ్యే స్థానం వైపు పైకి కోణంలో ఉంటాయి. మరియు 3. కంటి స్థాయి. మీ కంటి స్థాయిలో సరిగ్గా ఉన్న రేఖలు పైకి లేదా క్రిందికి వంపు లేకుండా సంపూర్ణంగా అడ్డంగా మరియు నిటారుగా కనిపిస్తాయి. కీలక సూత్రాల సారాంశం. 1. వానిషింగ్ పాయింట్, అన్ని సమాంతరంగా వెనుకకు వెళ్లే రేఖలు కలిసినట్లు కనిపించే క్షితిజ సమాంతర రేఖపై ఒకే చుక్క. 2. హారిజన్ లైన్, వీక్షకుడి వాస్తవ కంటి స్థాయిని సూచిస్తుంది. మీరు కూర్చున్నారా, నిలబడి ఉన్నారా లేదా ఎత్తు నుండి చూస్తున్నారా అనే దానిపై ఆధారపడి దాని స్థానం మారుతుంది. మరియు 3. గోడలు. గోడలపై నిలువు రేఖలు ఒక బిందువు మరియు 2 బిందువుల దృక్కోణంలో నిలువుగా ఉంటాయి. అదే గోడలపై క్షితిజ సమాంతర రిసీడింగ్ రేఖలు పైన, క్రింద నియమాలను అనుసరించి అదృశ్య బిందువును చేరుకుంటాయి. పాఠ్యాంశాలు. ఉదా NCERT నుండి ఈ కార్యాచరణ దృశ్యాలను ఫ్రేమ్ చేయడం మరియు క్షితిజ సమాంతర రేఖను సమలేఖనం చేయడం ద్వారా దృక్పథం, కూర్పు మరియు నిష్పత్తిలో నైపుణ్యం సాధించడానికి పారదర్శక A4 షీట్పై వీక్షణ గ్రిడ్ను సృష్టించడంలో మీకు సహాయపడుతుంది. వస్తువులు పరిమాణం ఎలా మారతాయో మరియు అంతరిక్షంలో ఎలా కలుస్తాయో గమనించడానికి ఇది మీ కంటికి శిక్షణ ఇస్తుంది. కృత్యం 17.1. వీక్షణ గ్రిడ్ను తయారు చేయండి. 1. మెటీరియల్ సిద్ధం చేసుకోండి. A4 పరిమాణ పారదర్శక షీట్, పాత ప్లాస్టిక్ ఫోల్డర్ లేదా అసిటేట్ షీట్ ఉపయోగించండి. 2. గ్రిడ్ను గుర్తించండి. శాశ్వత మార్కర్ మరియు రూలర్తో షీట్పై గ్రిడ్ను గీయండి. ఉదా 4x4 లేదా 5
టైమ్స్ 5 పంక్తులు. పంక్తులు సమానంగా ఖాళీగా ఉన్నాయని నిర్ధారించుకోండి. 3. హారిజన్ లైన్ను జోడించండి. కంటి స్థాయి హోరిజోన్ను సూచించడానికి ఒక క్షితిజ సమాంతర రేఖను హైలైట్ చేయండి. మరియు 4. గమనించండి. గ్రిడ్ను చేతికి అందేంత దూరంలో పట్టుకుని దాని గుండా ఒక దృశ్యాన్ని చూడండి మరియు గ్రిడ్ చతురస్రాల్లో వస్తువులు ఎలా సమలేఖనం అవుతాయో మరియు అదృశ్యమయ్యే స్థానం వైపు ఎలా కలుస్తాయో గమనించండి. ఈ సాధనం నిష్పత్తులను ఊహించడం కంటే గమనించడం ద్వారా వాస్తవికంగా గీయడం నేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది. పారదర్శక వీక్షణ గ్రిడ్ను ఉపయోగించడం కోసం అందించిన సూచనల ఆధారంగా దృక్కోణ డ్రాయింగ్ను సృష్టించడంలో మీకు సహాయపడే గైడ్ ఇక్కడ ఉంది. 1. సెటప్. మీరు ఎంచుకున్న దృశ్యం ముందు మిమ్మల్ని మీరు ఉంచుకుని దాని గుండా చూడటానికి పారదర్శక వీక్షణ గ్రిడ్ లేదా దానిపై గ్రిడ్ ఉన్న అసిటేట్ గాజు షీట్ను పట్టుకోండి. 2. క్షితిజ సమాంతర రేఖను కనుగొనండి. మీ దృశ్యంలో కంటి స్థాయిని లేదా క్షితిజ సమాంతర రేఖను గుర్తించండి. ఈ క్షితిజ సమాంతర రేఖతో సమలేఖనం అయ్యే రేఖలను కనుగొనండి. 3. గమనించండి మరియు పోల్చండి. దగ్గరగా ఉన్న వస్తువులలోని రేఖల కోణాలను దూరంగా ఉన్న వాటితో పోల్చండి. మీ గ్రిడ్లోని చతురస్రాలపై సన్నివేశంలోని రేఖలు ఎలా దాటుతున్నాయో గమనించండి. రోడ్డు లేదా భవనం వైపులా ఉన్న సమాంతర రేఖలు దూరంలోని ఒకే బిందువు వైపు కలుస్తున్నట్లు కనిపిస్తాయని గమనించండి. 1. ప్రతిరూపం. మార్కర్ని ఉపయోగించి షీట్పై నేరుగా గీస్తుంటే లేదా దాని ద్వారా మీ కాగితంపైకి చూడటం ద్వారా దృశ్యం యొక్క రూపురేఖలను గీయండి. వాటిని మీ గ్రిడ్లోని చతురస్రాలకు సరిపోల్చండి. 2. సాధన. లోతును ఎలా చూపించాలో అర్థం చేసుకోవడానికి వేర్వేరు దృశ్యాలకు ఒకే గ్రిడ్ను ఉపయోగించండి. సాధనతో మీరు గ్రిడ్ను దృశ్యమానం చేయడం మరియు అది లేకుండా గీయడం నేర్చుకుంటారు. కీలక దృక్పథ భావనలు. 1. వానిషింగ్ పాయింట్. సమాంతర రేఖలు కలుస్తున్నట్లు మరియు అదృశ్యమవుతున్నట్లు కనిపించే బిందువు. 2. హారిజన్ లైన్. కంటి స్థాయి. అత్యంత దూరాన్ని సూచించే క్షితిజ సమాంతర రేఖ. మరియు 3. దగ్గరగా వర్సెస్ దూరం. మీకు దగ్గరగా ఉన్న వస్తువులు మీ గ్రిడ్లో ఎక్కువ చతురస్రాలను ఆక్రమిస్తాయి, అయితే దూరంగా ఉన్న వస్తువులు చాలా చిన్నగా కనిపిస్తాయి. మానవ శరీర నిర్మాణ శాస్త్రం అనేది సూక్ష్మ కణాల నుండి పెద్ద, కనిపించే భాగాల వరకు శరీర నిర్మాణాల శాస్త్రీయ అధ్యయనం. ఇది ఎముకలు మరియు కండరాలు వంటి భాగాల స్థానం, రూపాన్ని మరియు సంబంధాలను పరిశీలించడం కలిగి ఉంటుంది. ఎత్తు కోసం 8 తలల నియమం వంటి నిష్పత్తులు శరీర భాగాలు ఒకదానికొకటి సాపేక్షంగా ఎలా పెరుగుతాయో కొలవడానికి సహాయపడతాయి. మానవ శరీర నిర్మాణ శాస్త్రం యొక్క ముఖ్య అంశాలు. 1. నిర్వచనం. మానవుల భౌతిక నిర్మాణం యొక్క అధ్యయనం. 2. భాగాలు. శరీరం అవయవాలు, కణజాలాలు, కండరాలు మరియు నిర్మాణం మరియు రక్షణను అందించే అస్థిపంజరం పెద్దలలో 206 ఎముకలు కలిగి ఉంటుంది. 3. నిష్పత్తులు మరియు పెరుగుదల. మానవ నిష్పత్తులు బాల్యం నుండి యుక్త వయస్సు వరకు మారుతాయి. శరీర భాగాలు వేర్వేరు రేట్లలో పెరుగుతాయి. కళాకారులు మరియు శరీర నిర్మాణ శాస్త్రవేత్తలు తరచుగా సగటు వయోజన మానవ ఎత్తును వివరించడానికి 8 తలల పొడవైన సూత్రాన్ని ఉపయోగిస్తారు. 4. ఆర్గనైజేషన్. శరీర నిర్మాణాలు సూక్ష్మ స్థాయిలు, కణాలు, నుండి స్థూల స్థాయిలు, అవయవాలు, వ్యవస్థలు వరకు నిర్వహించబడతాయి. మరియు 5. వ్యవస్థలు. ప్రధాన వ్యవస్థలలో నాడి, కండరాల, అస్థిపంజర మరియు ప్రసరణ వ్యవస్థలు ఉన్నాయి. సాధారణ శరీర నిర్మాణ సంబంధాలు. 1 నుండి 1 ఒకే పరిమాణం. భుజాల వెడల్పు తరచుగా 2 తలల పొడవుకు సమానంగా ఉంటుంది. 1 నుండి 2 సార్లు పరిమాణం. చనుమొనల నుండి నడుము వరకు దూరం తరచుగా 1 తల పొడవు ఉంటుంది, అయితే మొండెం దాదాపు 3 తల పొడవు ఉంటుంది. మరియు 1 నుండి 3 సార్లు పరిమాణం. తుంటి నుండి మోకాలి వరకు దూరం దాదాపు 2 నుండి 3 తల పొడవు ఉంటుంది. తాళమాన పద్ధతి అనేది శిల్పం మరియు చిత్రలేఖనంలో ఉపయోగించే ఒక పురాతన భారతీయ ఐకానోమెట్రీ నిష్పత్తులు. దీనిని తాళ అని పిలువబడే కొలత యూనిట్ ఆధారంగా దైవిక,
మానవ మరియు పౌరాణిక వ్యక్తుల యొక్క భౌతిక పరిమాణాలకు బదులుగా ఆదర్శాన్ని నిర్ణయించడానికి ఉపయోగిస్తారు. తాళమాన వ్యవస్థ యొక్క ముఖ్య అంశాలు. 1. తాళ యూనిట్. తాళ అనేది ఒక వయోజన ముఖం యొక్క పొడవుగా నిర్వచించబడింది. ఇది నుదిటి పైభాగం, జుట్టు యొక్క మూలం నుండి గడ్డం దిగువ వరకు కొలుస్తారు. చాలా సందర్భాలలో ఈ యూనిట్ అరచేతి యొక్క విస్తీర్ణానికి సమానంగా పరిగణించబడుతుంది. 2. ఉపవిభాగాలు. ప్రతి తాళ 12 అంగుళాలుగా వేలు వెడల్పు విభజించబడింది. ఇది కళాకృతి యొక్క తుది పరిమాణంతో సంబంధం లేకుండా ఖచ్చితమైన అనుపాత స్కేలింగ్ను నిర్ధారిస్తుంది. 3. క్రమానుగత నిష్పత్తులు. 5 తాళాలు పంచ తాళాలు శిశువులకు ఉపయోగిస్తారు. 7 తాళాలు సప్త తల సాధారణ మానవ స్త్రీలకు ఉపయోగిస్తారు. 8 తాళాలు అష్ట తల సాధారణ మానవ పురుషుల కోసం ఉపయోగిస్తారు. 9 తాళాలు నవ తల యక్షులు, అప్సరసలు మరియు కొన్ని దేవతల వంటి ఖగోళ జీవులకు ఉపయోగిస్తారు. 10 తాళాలు దశ తల విష్ణువు, శివుడు మరియు బ్రహ్మ వంటి ప్రధాన దేవతలకు ఉపయోగిస్తారు. 12 నుండి 16 తాళాలు క్రూరమైన దేవతలకు ఉదా నరసింహ, భైరవ లేదా రాక్షసులకు ఉదా రావణుడు ఉపయోగిస్తారు. 1. కొలతల రకాలు. పాఠాలు ప్రత్యేకంగా శిల్పశాస్త్రం, చిత్రాలను రూపొందించడానికి వివిధ వ్యవస్థల మధ్య తేడాను చూపుతాయి. అవి మనంగుళం, స్థిరమైన ప్రామాణిక కొలతలు, మరియు దేహలబ్ధ అంగుళం, ఉపయోగించిన రాయి, పదార్థం పరిమాణం నుండి తీసుకోబడిన నిష్పత్తులు. 2. వర్గాలు. ప్రతి తాళ వర్గీకరణ ఖచ్చితమైన కోణీయ కొలతల ఆధారంగా ఉత్తమ, అత్యధిక, మధ్యమ, మధ్యస్థం మరియు అధమ, అత్యల్పగా విభజించబడింది. ఈ వ్యవస్థ చిత్రాలు భౌతికంగా ఒకేలా లేనప్పటికీ స్థిరమైన, సామరస్యపూర్వకమైన మరియు ప్రతీకాత్మక నిష్పత్తిని నిర్వహించేలా చూసింది. కార్యాచరణ తలను ప్రామాణిక కొలత యూనిట్గా ఉపయోగించడం ద్వారా వయస్సుతో పాటు మానవ శరీర నిష్పత్తులు ఎలా మారుతాయో ప్రదర్శిస్తుంది. బార్ చార్ట్ నిష్పత్తుల విశ్లేషణ ఫలితాలు. ప్రామాణిక కళాత్మక మరియు శరీర నిర్మాణ సంబంధమైన నిష్పత్తుల ఆధారంగా ప్రతి బొమ్మకు ఆశించిన ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. 1. శిశువు. నవజాత శిశువు 1 సంవత్సరం, సుమారు 4 తలల పొడవు, 1 నుండి 4 నిష్పత్తి. శరీరానికి సంబంధించి తల చాలా పెద్దదిగా ఉంటుంది. 2. పిల్లవాడు. సుమారు 5 నుండి 6 సంవత్సరాలు, సుమారు 5 నుండి 6 తలల పొడవు, 1 నుండి 5-1 నుండి 6 నిష్పత్తి. అవయవాలు పుర్రె కంటే వేగంగా పెరుగుతాయి, తల నుండి శరీర నిష్పత్తిని తగ్గిస్తాయి. 3. పెద్దలు. సగటు. సుమారు 7 నుండి 7.5 తలల పొడవు, 1 నుండి 7, 1, 7.5 నిష్పత్తి. మరియు 4. పెద్దలు. ఆదర్శ ఫ్యాషన్. సుమారు 8 తలల పొడవు, 1 నుండి 8 నిష్పత్తి. తరచుగా పొడవైన కాళ్ళు మరియు మరింత సన్నని, అందమైన లేదా వీరోచిత రూపాన్ని చిత్రీకరించడానికి ఉపయోగిస్తారు. బల్బ్ తేడాల చర్చ. వయస్సు తేడాలు. బాల్యం నుండి యుక్త వయస్సు వరకు అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే తల మొత్తం ఎత్తులో చిన్న భాగంగా మారుతుంది. శిశువు తల వారి మొత్తం పొడవులో 1/4 వంతు ఉండగా, పెద్దవారి తల 1/7 నుండి 1/8 వరకు ఉంటుంది. శరీరం, ముఖ్యంగా కాళ్ళు తీవ్రంగా పొడుచుకు వస్తాయి. శరీర రకం తేడాలు. వివిధ రకాల శరీరాలకు నిలువు తల నుండి శరీర నిష్పత్తి ఉదా 7.5 తలలు ఒకే విధంగా ఉండవచ్చు. క్షితిజ సమాంతర నిష్పత్తులు గణనీయంగా భిన్నంగా ఉంటాయి. కండరాలు ఉన్న వ్యక్తులు విస్తృత భుజం నుండి తుంటి నిష్పత్తులను కలిగి ఉంటారు, అయితే సన్నగా ఉన్న వ్యక్తులు ఇరుకైనదిగా కనిపిస్తారు. సారాంశం. వయస్సు సమూహం. హెడ్ యూనిట్లు. శిశువు 4 తలలు, పిల్లవాడు 5 నుండి 6 తలలు, వయోజన 7 నుండి 8 హెడ్స్. స్టీరియోటైపికల్ నిష్పత్తులపై కాకుండా వ్యక్తిగత వైవిధ్యాలపై దృష్టి పెట్టడం ద్వారా మానవ శరీరాన్ని గమనించడానికి, కొలవడానికి మరియు గీయడానికి ఈ కార్యాచరణ రూపొందించబడింది. మీ పెన్సిల్ను కొలిచే సాధనంగా ఉపయోగించడం ద్వారా మీరు మీ స్నేహితుల ప్రత్యేక నిష్పత్తులను ఖచ్చితంగా సంగ్రహించవచ్చు.
మానవ నిష్పత్తిని గీయడానికి కీలక మార్గదర్శకాలు. 1. కొలత యూనిట్గా తల. మానవ శరీరాన్ని సాధారణంగా తలలు, గడ్డం నుండి పైభాగం వరకు తల ఎత్తు లో కొలుస్తారని గమనించడం ద్వారా ప్రారంభించండి. 2. సగటు నిష్పత్తులు. సగటు వయోజన జంతువు సాధారణంగా 7.5 నుండి 8 తలల పొడవు ఉంటుంది. 3. కీలక ప్రదేశాలు. ఛాతీ దాదాపు 2 తలలు క్రిందికి. నాభి దాదాపు 3 తలలు క్రిందికి. జఘన ఎముక, తుంటి, శరీరం యొక్క మధ్య బిందువు సుమారు 4 తలలు క్రిందికి. మోకాలు, క్రోచ్ మరియు పాదాల మధ్య దాదాపు సగం దూరంలో. మోచేతులు సాధారణంగా నాభికి సమాంతరంగా ఉండాలి. మణికట్టు సాధారణంగా తుంటి కీలుతో సమలేఖనం చేయండి. 1. వ్యక్తిగత వైవిధ్యం. ఇవి ప్రామాణికమైనప్పటికీ ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారని గుర్తుంచుకోండి. మీ సబ్జెక్టు 6.5 లేదా 8 తలల పొడవు ఉందో లేదో చూడటానికి నిశితంగా గమనించండి. దశల వారీ డ్రాయింగ్ సూచనలు. 1. కొలత మరియు గుర్తు. దశలు 1 మరియు 2. మీ పెన్సిల్ ఉపయోగించి వ్యక్తి తల పరిమాణాన్ని చేతి పొడవులో ఒక కన్ను మూసి కొలవండి. ఈ తల పరిమాణం మొత్తం శరీర ఎత్తుకు ఎన్నిసార్లు సరిపోతుందో గమనించండి. బొమ్మ సరిపోయేలా చూసుకోవడానికి మొత్తం ఎత్తు మరియు కీ ల్యాండ్ మార్క్లను, భుజాలు, తుంటి, మోకాలు రూపుమాపడానికి మీ కాగితంపై తేలికపాటి గుర్తులు వేయండి. 2. స్కెచింగ్ స్ట్రక్చర్. దశ 3. భంగిమను స్థాపించడానికి సరళమైన, కఠినమైన రేఖాగణిత ఆకారాలను, కీళ్లకు అండాకారాలు, అవయవాలకు సిలిండర్లు ఉపయోగించి శరీరాన్ని స్కెచ్ చేయండి. మీరు గీస్తున్నప్పుడు నిరంతరం తిరిగి కొలవండి మరియు ధృవీకరించండి. 3. రిఫైనింగ్ మరియు డీటెయిలింగ్. దశ 4. మీరు కొలిచిన నిష్పత్తులను కొనసాగిస్తూ వివరాలను జోడించడం ద్వారా మీ స్కెచ్ను మెరుగుపరచండి. మరియు 4. అభిప్రాయం. ఏ భాగాలు అనుపాతంగా ఉన్నాయో మరియు ఏవి మెరుగుపరచబడాలో తెలుసుకోవడానికి మీ డ్రాయింగ్ను మీ సబ్జెక్ట్ మరియు టీచర్తో పంచుకోండి. విభిన్న భంగిమలు మరియు స్థానాల కోసం చిట్కాలు. 1. నిలబడటం. కాంట్రాపోస్టో. ఒక వ్యక్తి నిలబడినప్పుడు బరువు తరచుగా ఒక కాలుకు, నిమగ్నమైన కాలు మార్చబడుతుంది. దీని వలన తుంటి మరియు భుజాలు వంగి ఉంటాయి. దీని వలన భంగిమ మరింత సహజంగా ఉంటుంది. 2. కూర్చోవడం, వంగడం, పడుకోవడం. అదే తల కొలత పద్ధతి వర్తిస్తుంది. మొండెం ఎలా కుదించబడుతుంది లేదా పొడిగించబడుతుంది మరియు అవయవాలు ఎలా వంగి ఉంటాయి అనే దానిపై దృష్టి పెట్టండి. మరియు 3. ఫోర్షాటెనింగ్. శరీరంలోని ఒక భాగం, మోకాలి లేదా చేయి వంటివి మీ వైపు చూపిస్తే అది పెద్దదిగా కనిపిస్తుంది, మిగిలిన అవయవం చిన్నగా కనిపిస్తుంది. మీరు ఎలా ఉండాలో అనుకుంటున్నారో దానికంటే మీరు చూసేది గీయండి. మూలం. కార్యాచరణ 17.3. కళా విద్య సామాగ్రి. ఈ కార్యకలాపం లీనియర్ దృక్పథం, ముందు భాగం, మధ్యస్థ, నేపథ్య ప్రణాళిక మరియు సరైన మానవ నిష్పత్తిని ఉపయోగించి లోతు మరియు ప్రాదేశిక అవగాహనను ప్రదర్శించే కూర్పును సృష్టించడంపై దృష్టి పెడుతుంది. దశ 1. ప్రిపరేటరీ స్కెచ్లు మరియు లేఅవుట్ ప్లానింగ్. చివరి కళాకృతిని ప్రారంభించే ముందు సన్నివేశాన్ని ప్లాన్ చేయడానికి 2 నుండి 3 థంబ్నెయిల్ స్కెచ్లను సృష్టించండి. 1. దృశ్యాన్ని సెట్ చేయండి. బహిరంగ దృశ్యాన్ని, వీధి, ఉద్యానవనం లేదా బీచ్ లేదా ఇండోర్ దృశ్యాన్ని, తరగతి గది, లైబ్రరీ లేదా గది ఎంచుకోండి. 2. దృక్పథాన్ని ఏర్పరచుకోండి. హారిజన్ లైన్. కంటి స్థాయిని సూచించడానికి మీ కాగితంపై ఒక క్షితిజ సమాంతర రేఖను గీయండి. వానిషింగ్ పాయింట్. సమాంతర రేఖలు, రోడ్లు లేదా గోడలు వంటివి కలిసే చోట క్షితిజ సమాంతర రేఖపై ఒక బిందువును గుర్తించండి. 1. ప్లాన్ లేఅవుట్. ముందు భాగం, మధ్య భాగం, నేపథ్యం. ముందు భాగం దగ్గరగా, తక్షణ, సన్నిహిత అనుభూతిని సృష్టించడానికి ఇక్కడ పెద్ద, వివరణాత్మక వస్తువులు, బొమ్మలను ఉంచండి. మధ్యస్థం. ప్రధాన చర్య లేదా విషయాన్ని ఇక్కడ ఉంచండి. ముందు భాగం కంటే కొంచెం చిన్నగా ఉంచండి. నేపథ్యం. దూరం, క్షితిజ సమాంతర రేఖ దగ్గర చిన్న, తక్కువ వివరణాత్మక అంశాలను ఉంచండి. 1. మానవ బొమ్మలను దృక్కోణంలో గీయండి.
3 బొమ్మలను వేర్వేరు దూరాల్లో ఉంచండి. బొమ్మ దగ్గర పేజీలో పెద్దగా, వివరంగా మరియు కింద గీశారు. మధ్యస్థ బొమ్మ చిన్నది, మధ్యకు దగ్గరగా ఉంచబడింది. దూరపు చిత్రం చాలా చిన్నది, క్షితిజ సమాంతర రేఖకు దగ్గరగా ఉంచబడింది. గమనిక: సరైన స్కేల్ను నిర్వహించడానికి అన్ని నిలబడి ఉన్న బొమ్మల తల స్థాయి క్షితిజ సమాంతర రేఖకు దగ్గరగా ఉండాలి. 1. పర్యావరణ అంశాలను జోడించండి. ఫర్నిచర్, చెట్లు లేదా వాహనాలను జోడించండి. అవి అదృశ్యమయ్యే స్థానం వైపు కదులుతున్నప్పుడు వాటి పరిమాణాలు తగ్గుతున్నాయని నిర్ధారించుకోండి. దశ 2. ఒక లేఅవుట్ను ఎంచుకోండి. మీ స్కెచ్లను మీ గురువుతో సమీక్షించండి. పరిగణించండి: 1. ఏ లేఅవుట్ అత్యంత ఆసక్తికరమైన, సమతుల్య వీక్షణను అందిస్తుంది? 2. బొమ్మలు పర్యావరణంలో సహజంగా ఉంచబడినట్లు కనిపిస్తున్నాయా? మరియు 3. దృక్పథం నమ్మదగినదిగా ఉందా? దశ 3. తుది కళాకృతి. 1. లైన్ డ్రాయింగ్. మీరు ఎంచుకున్న స్కెచ్ను గైడ్గా ఉపయోగించి ప్రధాన నిర్మాణ రేఖలను, హోరిజోన్, వానిషింగ్ పాయింట్, రోడ్డు, గోడలు తేలికగా పెన్సిల్ చేసి, ఆపై బొమ్మలు మరియు వస్తువులను రూపుమాపండి. 2. నిష్పత్తి మరియు వివరాలు. బొమ్మలు సరిగ్గా స్కేల్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. దూరంలో ఉన్న వ్యక్తి ముందు భాగంలో ఉన్న వ్యక్తి ఎత్తుగా ఉండకూడదు. 3. సవరణలు మరియు మార్పులు. వివరాలను, దుస్తులు, అల్లికలు జోడించండి మరియు అవసరమైన విధంగా దృశ్యాన్ని సర్దుబాటు చేయండి. మరియు 4. పూర్తి చేయడం. పంక్తులను మెరుగుపరచండి మరియు అనవసరమైన నిర్మాణ పంక్తులను తొలగించండి. విజయానికి ముఖ్య చిట్కాలు. 1. ముందు భాగం అంశాలు అతిపెద్దవి మరియు అత్యంత వివరణాత్మకమైనవి. 2. నేపథ్య అంశాలు అతి చిన్నవి మరియు తక్కువ వివరణాత్మకమైనవి. మరియు 3. 3D స్థలం యొక్క భ్రాంతిని పెంచడానికి వస్తువులను అతివ్యాప్తి చేయండి. ప్రతి ఒక్కరి పనిని ప్రదర్శించడం మరియు తరగతిని కలిగి ఉండటం అనే చివరి దశ ప్రభావవంతమైన కళా విద్యకు మూలస్తంభం. దీనిని తరచుగా గ్యాలరీ నడక, తరగతి విమర్శ లేదా కళా వాట అని పిలుస్తారు. ఇది తరగతి గదిని తాత్కాలిక కళా గ్యాలరీగా మారుస్తుంది. విద్యార్థులు సృష్టికర్తల నుండి వీక్షకులు మరియు విమర్శకులుగా మారడానికి వీలు కల్పిస్తుంది. వారి పనిలో సమాజ భావన, విశ్వాసం మరియు గర్వాన్ని పెంపొందిస్తుంది. ఈ దశ దేనిని కలిగి ఉంటుంది మరియు ఇది ఎందుకు ఎక్కువగా సిఫార్సు చేయబడిందో ఇక్కడ వివరణాత్మక వివరణ ఉంది. పనిని ప్రదర్శించడం మరియు తరగతిని కలిగి ఉండటం అంటే ఏమిటి? ప్రతి ఒక్కరి పనిని ప్రదర్శించండి. ఫెసిలిటేటర్ పూర్తయిన అన్ని కళాకృతులను, ఉత్తమ ఉదాహరణలను మాత్రమే కాకుండా కనిపించే, అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తాడు. ఇది ప్రతి విద్యార్థి విలువైనదిగా భావించే సమగ్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనిని గోడలపై, బులెటిన్ బోర్డులపై, డెస్క్లపై లేదా బట్టల పిన్లతో వేలాడదీయవచ్చు. ఒక తరగతి, చర్చ, విమర్శ. ఇది ఇంటరాక్టివ్ భాగం. విద్యార్థులు తమ సహచరుల పనిని వీక్షించడానికి చుట్టూ తిరుగుతారు. గ్యాలరీ వాక్. ఆపై తరగతిలోని వారందరూ కలిసి కళాకృతిని ప్రతిబింబించడానికి, చర్చించడానికి మరియు అభినందించడానికి సులభమైన చర్చ కోసం కలిసి వస్తారు. స్టెప్ సాధారణంగా ఎలా పనిచేస్తుంది? 1. సెటప్ మరియు డిస్ప్లే. ది గ్యాలరీ వాక్. విద్యార్థులు తమ కళ మరియు శీర్షికలను పూర్తి చేసిన తర్వాత, వారు తమ పనిని ఒక నియమించబడిన ప్రదేశంలో ఉంచుతారు. ఉపాధ్యాయుడు థీమ్ వారీగా ముక్కలను సమూహపరచవచ్చు లేదా తాజా దృక్కోణాలను ప్రోత్సహించడానికి యాదృచ్ఛికంగా ప్రదర్శించవచ్చు. 2. వీక్షణ సమయం. విద్యార్థులు ప్రతి భాగాన్ని దగ్గరగా చూడటానికి గది చుట్టూ తిరుగుతారు. ప్రేరణ లేదా జ్ఞాపకాల గురించి శీర్షికలు మరియు గమనికలను చదువుతారు. 3. చర్చ మరియు విమర్శ. తరగతి అంతా ఒక నిర్మాణాత్మక చర్చ కోసం సమావేశమవుతుంది. ఇది సానుకూలంగా మరియు నిర్మాణాత్మకంగా ఉండేలా చూసుకోవడానికి ఉపాధ్యాయుడు తరచుగా దీనికి మార్గనిర్దేశం చేస్తాడు. ముఖ్య అంశాలు. ప్రశంసలు. విద్యార్థులు ఒక పని గురించి తమకు నచ్చిన వాటిని పంచుకుంటారు. ఉదా. రంగులు, మానసిక స్థితి, సృజనాత్మకత. పరిశీలనలు. విద్యార్థులు రంగు థీమ్ ఒక నిర్దిష్ట మానసిక స్థితిని ఎలా ప్రతిబింబిస్తుందో వంటి పద్ధతులను గుర్తిస్తారు. కనెక్షన్లు. విద్యార్థులు ఒక కళాకృతి తమకు దేనిని గుర్తు చేస్తుందో లేదా శీర్షిక పనికి ఎలా సరిపోతుందో వివరిస్తారు.
ప్రశ్నలు: విద్యార్థులు వారి సృజనాత్మక ప్రక్రియ లేదా ప్రేరణ గురించి కళాకారుడిని ప్రశ్నలు అడుగుతారు. ఈ దశ ఎందుకు సిఫార్సు చేయబడింది? 1. ఆత్మవిశ్వాసం మరియు ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. పనిని ప్రదర్శించడం వల్ల విద్యార్థులు తమ ప్రయత్నాలు విలువైనవని భావిస్తారు. వారి స్వంత భావన మరియు గర్వాన్ని పెంచుతారు. 2. ఫోస్టర్స్ కమ్యూనిటీ. ఇది విద్యార్థులు విభిన్న కళాత్మక శైలులు మరియు దృక్కోణాలను అభినందించడం నేర్చుకునే సహాయక వాతావరణాన్ని నిర్మిస్తుంది. 3. విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తుంది. విద్యార్థులు కళను విశ్లేషించడం, వివరించడం మరియు అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. సాధారణ, మంచి లేదా చెడు తీర్పులకు మించి, ఉదాహరణకు, డిజైన్ అంశాలను గుర్తించడం వరకు కదులుతారు. 4. కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. విద్యార్థులు తమ ఆలోచనలను వ్యక్తీకరించడం మరియు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించడం సాధన చేస్తారు. మరియు 5. వృద్ధి మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. పరిపూర్ణత కంటే ప్రయత్నంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, కళ అనేది వృద్ధి ప్రక్రియ అని విద్యార్థులు అర్థం చేసుకుంటారు. ఈ చివరి దశ ఒక సాధారణ కళా ప్రాజెక్టును సమగ్ర అభ్యాస అనుభవంగా మార్చే ఒక ముఖ్యమైన, సమగ్ర అభ్యాసం.